2003లో నేను రాజశేఖర రెడ్డి గారితో అడుగులేశాను. 2000 సంవత్సరం నుంచి 2003లో పాదయాత్రలో చాలా యాక్టివ్గా పనిచేశాను. సార్ నాకు టికెట్ ప్రకటించారు. మీ గెలుపులో మీ వైఫ్ పాత్ర లేదంటారా? ఎప్పుడూ లేదు. మా వైఫ్ ఎక్కడ లేదా? తన వల్లే నేను ఓడిపోయాను. తన వల్లే నేను గెలిచిన రోజు గెలవలేదు కదా. గెలిచాను, ఓడిపోయారు. బట్ ఎమ్మెల్సీ కూడా ఎమ్మెల్సీకి ఆమెకి సంబంధం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి భిక్ష, జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె ఎవరో తెలియదు, మా కుటుంబ వ్యవహారాలు కూడా తెలియదు. కేవలం నా పనితీరు, నా వర్క్ స్టైలు, పార్టీ కోసం నేను నిలబడే తీరు, అవి చూసి నాకు ఎమ్మెల్సీని చేశారు తప్ప, పార్టీ కోసం ఉండే మా అంకిత భావం అవి చూసి ఇచ్చారు తప్ప, వాణిని చూసి ఆయన ఎమ్మెల్సీ నాకు ఇవ్వాల. అది ఫ్రాడ్, అది రాంగ్ అవుద్ది. వాణి ఎవరో తెలిస్తే కదా అధిష్టానానికి. తను వచ్చి కంప్లైంట్ చేసిన పిల్లలకు కూడా అండగా ఉండాలి అని కూడా అంటున్నారు. అంటే ఎవరైతే మీ డాటర్స్ ఉన్నారో అండగా నిలబడాలి, వాళ్ళకి ఏదో పెళ్లి కూడా ఏదో ఉంది. పిల్లలకి ఏమైపోతుంది? మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయాల్లో ప్రథమంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మాకు 5 పిల్లలు. 5 నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక పాపకు మ్యారేజ్ చేశాను, అల్లారు ముద్దుగా పెంచాను. ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్? లేదు, మాట్లాడలేదు నాతో. డాక్టర్ని చేశాను. 2వ పాపను కూడా డాక్టర్గా చదివించాను. ఆ పాపకు కూడా వివాహం చేయాలి. మరి అలాగే తినకు 3 పిల్లలు ఉన్నారు. మా కుటుంబ గొడవలు వచ్చిన నేపథ్యంలో మేమిద్దరం తీసుకున్నటువంటి నిర్ణయంలో, మా నిర్ణయంలో పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్యామేజ్ కాకూడదు, వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళకి అన్ని రకాల దానికి కట్టుబడి ఉన్నారు సార్ మీరు? 100%. ఇప్పుడు మీ డాటర్స్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాగోగులు, ఇప్పుడు పెళ్ళైనంత మాత్రం మీ బాధ్యతలు అన్ని మేమే చూస్తాం. నా పిల్లలే కాదండి, ఈమె పిల్లల్ని కూడా 5 పిల్లలు మా పిల్లలని తీసుకున్నాం. మా ఇద్దరికి బాధ్యతగా ఉన్న 5 పిల్లల తాలూకా పూర్తి బాధ్యతలు, వాళ్ళ చదువులు, వాళ్ళ వివాహాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ అంతా సమకూర్చే బాధ్యత మా ఇద్దరిది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రజలే ఊపిరిగా బ్రతుకుతున్నటువంటి మాకు ఆఖరి క్షణం కూడా మా ఊపిరి ప్రజలే. ఆ ప్రజల కోసం పనిచేయటం 2వ బాధ్యత. ఈ 2 బాధ్యతలు సక్రమంగా నెరవేరాలి అంటే మంచి వ్యాపారాలు చేయాలి. అందుకే వ్యాపార రంగంలో అడుగు పెడుతూ ఆ 2 బాధ్యతల నిర్వహణే బాధ్యతగా మేము తీసుకున్నాం. మా వల్ల పిల్లలకి అన్ని రకాలైన మేళ్ళు జరుగుతాయి. పిల్లలకి ఏ నష్టం జరగదు, జరగనివ్వం. ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళ దగ్గర నేను ఉంటానని మీరు చాలాసార్లు చెప్పారు. బట్ అలాంటి కష్టం వచ్చిన మీ ఫ్యామిలీకి, అంటే మీ వైఫ్కి మీరు ఎందుకు న్యాయం చేయలేకపోయారు సార్? ఇంటి గొడవని న్యాయం చేయటం చేయకపోవటం అంటే ఉండదు. అంటే మీరు సర్ది చెప్పుకోలేకపోయారంటారా? ఈ పాతి అలా కాకపోతే 28 సంవత్సరాలు ఎందుకు ఉంటాం? 28 సంవత్సరాలు ఒక ఇంట్లో ఎందుకు ఓర్పు వహించాను? ఎందుకు బయట పెట్టలేదు నేను? మా ఇంట్లో ప్రతిరోజు గొడవలే ఉంటాయి, ప్రతిరోజు ఆధిపత్య పూరే ఉంటుంది. నేను ఎప్పుడు బయట చెప్పుకోలేదు. తనొచ్చి కార్యకర్తలకి, ప్రజలకి, అధిష్టానానికి చెప్పిన తర్వాత నేను బయట మాట్లాడాల్సి వచ్చింది. మాధురిని రాజకీయాల్లోకి మేమే తీసుకొచ్చాం. మాధురికి విమెన్లో మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి స్ట్రెంగ్త్ ఉంది, సర్వీస్ మైండ్ ఉంది. ఒక భరతనాట్యం స్కూల్ పెట్టి ఉచితంగా పెడుతున్నారు, ఎంతోమందికి సేవ చేసింది. ఇలాంటి అమ్మాయి పార్టీలో ఉంటే ఇంకా మనకు ఓట్ బ్యాంక్ పికప్ అవుతుంది, తెచ్చిపెట్టాం. 28 సంవత్సరాల్లో ఏ మహిళ పైన కూడా నా మీద లేని అపోహలు, ఎంతోమంది మహిళలు నా దగ్గరికి వచ్చారు, వెళ్ళారు, పనులు చేయించుకున్నారు. వాళ్ళెవ్వరి మీద కూడా ఎటువంటి ఇబ్బందులు రానటువంటి ఈ పరిస్థితులు 28 ఏళ్ల తర్వాత, 25 సంవత్సరాల రాజకీయ తర్వాత మాధురికి నాకు ఎందుకు లింక్ పెట్టాలి?